బాగున్నారండి? కోనసీమ మనోజ్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? నేరేడు పళ్ళు అండి ఇవి. అలా నేరేడు పళ్ళు అని కూడా అంటామండి మేము మా ఊర్లో. మొన్నటి నుండి కొనుక్కుందామని అనుకుంటున్నాను. నేరేడు పళ్ళు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఎక్కడైనా వ్యాపారస్తులు చూడండి నిమ్మకాయలు. ఫస్ట్లో అయితే నేను అనుకునేదాన్ని, ఇదేంటి అరటిపళ్ళు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి మామిడి పళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిమ్మకాయలు ఎందుకు పెట్టారో అనుకునేదాన్ని ఫస్ట్లో. అప్పుడు నాకు అంత తెలిసేది కాదు. అంటే మనం గుమ్మానికి దిష్టికి నరదిష్టి తగలకుండా అలా అని 3 నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కలిపి కట్టుకుంటాం కదా, అలాగే వ్యాపారస్తులందరూ కూడా నిమ్మకాయలు ఇలా పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా అంతేనండి. వ్యాపారస్తులు అందరి దగ్గర ఇలా నిమ్మకాయలు ఉంటాయి. 4 వైపులా 4 నిమ్మకాయలు పెట్టుకుంటారు. చాలా బాగున్నాయండి. మా చిన్నప్పుడు అయితే మా పుట్టింటి దగ్గర శివాలయంలో పాలుకి వెళ్ళేవాళ్ళమండి మేము. పాలు క్యారేజీ నిండా ముందు నేరేడు పళ్ళు అన్నీ ఏరేసుకుని తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళమండి. ఎన్ని పళ్ళు అంటే నిజంగా పెద్ద పెద్ద కాయలండి నేరేడు పళ్ళు. ఇప్పుడు ఈ రోజునాడు ఇలా కొనుక్కుంటామని అసలు అనుకోలేదండి. చాలా పళ్ళు అండి, చెట్టు కింద చాలా పడిపోయి ఉండేవి. అప్పుడు మళ్ళీ వచ్చి పాలు తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళేదన్నమాట. మా ఫ్రెండ్స్ 4 ముగ్గురు కలిసి వెళ్ళి క్యారేజీ నిండా, స్టీల్ క్యారేజీ పెద్దది అండి, పెద్ద క్యారేజీ నిండా లీటర్ పాలు తీసుకురావాల్సిన క్యారేజీ నిండా తీసుకొచ్చేసి అప్పుడు రెండోసారి పాలకి వెళ్ళేవాళ్ళం. చాలా పళ్ళు ఏరుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టేవాళ్ళము. ఎంతో తీపిగా ఉండేవి. చెట్టుపై నుంచి పడిపోతాయేమో కొన్ని పళ్ళు అయితే ఎర్రగా లోపలంతా కలర్ వచ్చేసి కింద పడిపోయి ఉంటాయి కదా, అన్నీ శుభ్రంగా మా నాన్నమ్మ మా అమ్మ కడుక్కొని తినమనేవారు. అప్పుడైతే అన్నీ కొనుక్కోకుండా ఎంచక్కా పల్లెటూరు కాబట్టి. ఇప్పుడు కూడా పల్లెటూరులో అల్లనేరేడు పళ్ళు చెట్లు చాలా ఉంటాయండి. మీ ఊర్లో అయితే మీరు ఏమంటారు? మా ఊర్లో అయితే మేము అల్లనేరేడు పళ్ళు అని అంటాము. ఇంకా చిన్ని పళ్ళు కూడా ఉంటాయండి వీటిల్లోనూ, చాలా బాగుంటాయి. చిన్ని అవి కూడా అల్లిపళ్ళు అంటారండి. అల్లిపళ్ళు ఎప్పుడైనా నేను మళ్ళీ ఒకసారి జీవితంలో తినాలని అనుకుంటున్నాను. సేమ్ ఇదే కలర్ అండి. చిన్ని పళ్ళు ఉంటాయి, అల్లిపళ్ళు అనేవారు మా చిన్నప్పుడు. మరి ఇప్పుడు ఏమంటున్నారో తెలియట్లేదు. అవి అయితే ఎప్పటికైనా తినాలని నా కోరిక అండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.